హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఆల్రెడీ మనం ఫస్ట్ టీచర్ గైడెన్స్ వీడియో చేసుకున్నాం. ఆ గైడెన్స్ వీడియోలో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, కొన్ని సలహాలు ఇచ్చాను, కొన్ని సూచనలు ఇచ్చాను. సో ఏంటి ఇవన్నీ అంటే ఒక ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం అంత పెద్ద హార్డ్ టాస్క్ ఏమి కాదు అని నా అభిప్రాయం. సో అందువల్ల మీకు మార్నింగ్ నేను ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ ఏంటి అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, కాంటెంట్ సంబంధించి కంటెంట్ లో మనకి ఏమైతే లెసన్స్ ఉన్నాయో ఆ లెసన్స్ అన్ని కూడా 1 by 1 అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో సోషల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, సైన్స్ ఆల్రెడీ 8th క్లాస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకు కావాల్సిందల్లా 6th and 7th క్లాసెస్, 3rd, 4th, 5th ఈవీఎస్ లెసన్స్. సో ఇవి నేను మీకు అందజేస్తాను, అతి త్వరలో కంప్లీట్ అయిపోతాయి ఇవి కూడా. అయితే మీకు మేజర్ గా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అంశాలు మీకు ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. సో దీనికి సంబంధించి మనం చెప్పాను కదా మీకు ఒక 30 hours దీనికి సంబంధించి మార్నింగ్ మీకు టైం టేబుల్ కూడా చూపించాను. దాంట్లో మనం 34-36 hours పడుతుంది యాక్చువల్ గా. సో మనకి ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో మీకు ఈ వీడియోస్ నేను చేసిస్తాను, ఓకేనా. సో మనం చూసుకుంటే ఇక్కడ మనకి లెసన్ లో ఫస్ట్ది అంటే మనకి సైకాలజీలో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి, సైకాలజీ మనకి ఇచ్చినటువంటి సిలబస్ లో ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో ఈ రోజు మనం ఇక్కడ ఫస్ట్ టాపిక్ చూడాలి అంటే మనకు సిలబస్ తెలియాలి కదా. సో సిలబస్ ఒకసారి చూద్దాం. అంటే చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అంటే అసలు సిలబస్ ప్రకారం వెళ్తున్నారా లేదా అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. సో దాన్ని కూడా క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీకు సిలబస్ ప్రకారం వెళ్తున్నారా లేదని చూపిస్తున్నాను. సో మనకి శిశు వికాసము మరియు పెడగాగికి సంబంధించి ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ శిశువు అర్థము చేసుకోవటం, శిశువుని అర్థం. సో చూడండి ఇక్కడ శిశు వికాసము మరియు పెడగాజికి సంబంధించి ఇక్కడ ఏమిచ్చారు అంటే ఇక్కడ శిశువుని అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అని ఇచ్చాడు. ఫస్ట్ టాపిక్ అది. దానిలో మనం చూసుకుంటే కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే బాల్యదశ నిర్మితులు. దీనిలో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, బాల్యం, భావన మరియు దాని ప్రాముఖ్యత, బాల్యం అనే భావనలో సారూప్యాలు మరియు వైవిధ్యాలు, భారతీయ ప్రపంచ సందర్భంలో బహుళ బాల్యాలు, సామాజికీకరణలో కుటుంబము మరియు పాఠశాల పాత్ర, పిల్లల పెంపకము, కుటుంబము మరియు పెద్దలు పిల్లల సంబంధాలు, పిల్లల పెంపకం యొక్క పద్ధతులు. సో ఇది ఏ టాపిక్ అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ బి వచ్చేసింది, దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు మెలకువలు అనేటువంటిది. సో ఏ టాపిక్ ని ఈ రోజు ఫస్ట్ వీడియోలో కన్వర్ట్ చేస్తాను మీకు, ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ లెసన్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే అకాడమీ లెసన్ అన్నమాట, ఓకేనా. సో మీకు సిలబస్ ప్రకారం వెళ్తున్నాను అని చెప్పడానికి, మీలో భయాన్ని పోగొట్టడానికి ఇప్పుడు నేను చేసినటువంటి ఈ ప్రయత్నం, ఓకేనా. ఓకే, క్లియర్ అయింది కాబట్టి మరి లెసన్ లోకి వెళ్ళిపోదాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో మనం ఫస్ట్ తీసుకునేటువంటి అంశం బాల్య దశ. సో బాల్య దశ అనేటువంటి ఈ చాప్టర్ ని ఈ రోజు మనం కంప్లీట్ చేసుకుంటే మనకి ఇప్పుడు మీరు సిలబస్ లో చూసినటువంటి ఏ పార్ట్ అయిపోయినట్టే అన్నమాట, ఓకేనా. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. బాల్య దశ నిర్మితులు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. ఇది చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి బాల్యం అనేటువంటి భావన, అసలు ఫస్ట్ బాల్యము అనేటువంటి పదాన్ని ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎలా వచ్చింది ఈ పదం అనేటువంటిది మనం చూసుకుంటే 17-18 శతాబ్దంలో బాల్యం అనేటువంటి భావన ఏర్పడిందని తెలుస్తుంది. ఎప్పుడు 17వ శతాబ్దంలో, 18వ శతాబ్దంలో ఈ బాల్యం అనేటువంటి భావన ఏర్పడింది అని చెప్తున్నారు. అయితే ఈ భావన రావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ లాక్. సో ఈ జాన్ లాక్ అనేటువంటి వ్యక్తి విద్యా తాత్విక రచనలలో ఈయన బాల్యం గురించి కొన్ని ప్రస్తావన చేయడం జరిగింది. సో అప్పుడు ఈ బాల్యంలో ఆయన ఏం చెప్పాడు అంటే పిల్లల యొక్క మనస్సు తబుల రస లాంటిది, అంటే క్లీన్ స్లేట్ లాంటిది, అంటే అది ఒక శుభ్రం చేయబడినటువంటి పలక లాంటిది, అంటే దాని మీద ఏమీ రాయబడలేదు. సో అలాంటి దాని మీద మనం ఎటువంటి ఇంప్రింట్స్ వేస్తే అటువంటి ఇంప్రింట్స్ ఆ పిల్లల యొక్క జీవితాంతం కొనసాగుతాయి. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు అనేటువంటిది మనం వేసేటువంటి ఇంప్రింట్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే సో జాన్ లాక్ అన్నమాట. సో అందువల్ల 17-18 శతాబ్దంలో మొట్టమొదటిగా ఈ బాల్యం అనేటువంటి పదం వచ్చింది. మరి ఈ పదాన్ని తెచ్చింది ఎవరు అంటే జాన్ లాక్. ఏం చెప్పారు ఆయన, తబుల రస, ఆ పిల్లల యొక్క మనసు లేదంటే ఆ పిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఏమీ రాయబడినటువంటి ఒక నల్ల బల్ల లాంటిది, లేక ఒక క్లీన్ స్లేట్ లాంటిది అని చెప్పారు, ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే వికాసాత్మక పరంగాను
జైవిక పరంగాను బాల్యంను శైశవం నుంచి వయోజన దశకు మధ్య ఉన్న కాలాన్ని గుర్తించారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకి బాల్యం అనేటువంటిది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నటువంటి దశగా చెప్పారు అంటే శైశవం నుండి వయోజన దశకు అని చెప్పారు. అంటే ఏంటి? వయోజనుడు అంటే మీ అందరికీ తెలుసు, యుక్త వయసు వచ్చిన వాడిని మనం వయోజనుడు అని పిలుస్తాం. సో శైశవం అంటే ఏంటి చెప్తాను మీకు, అది కూడా క్లియర్ కింద. సో ఇక్కడ వికాసాత్మక పరంగాను జైవిక పరంగాను అంటే బయోలాజికల్ గా ఆ పిల్లోడు, అలాగే డెవలప్మెంటల్ గా ఈ రెండింటిగా చూసుకుంటే మనకి ఇక్కడ ఆ పిల్లవాడు రెండు రకాలుగా ఎలా అభివృద్ధి చెందుతాడు అనేటువంటిది ఏ దశలో, శైశవం నుంచి వయోజన దశకు మధ్యలో ఉన్నటువంటి దాన్నే మనం బాల్యము అని చెప్పవచ్చు అని చెప్తున్నాను. అయితే యాక్చువల్ గా మన ఇండియాలో 14 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలందరినీ కూడా బాలలు అని పిలుస్తారు. అయితే 15 నుంచి 18 పిల్లలు అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళని మైనర్లు అని పిలుస్తారు. ఈ రెండు కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకేనండి? అంటే బాలలు అని ఎవరిని అంటారు అంటే 14 బిలో, మరి 15 నిండిపోయినాయి 18 వరకు ఉన్నటువంటి ఆ పిల్లల్ని ఏమని పిలుస్తారు అంటే మైనర్లుగా మన ఇండియాలో పిలవటం జరిగింది. ఓకేనండి? సో నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇక్కడ ఫిలిప్ ఏరిస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఒక బుక్ రాయటం జరిగింది. ఆ బుక్ పేరు సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్. ఏంటండి ఆ ఏరిస్ రాసినటువంటి బుక్ పేరు ఏంటి అంటే సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటువంటి ఒక బుక్ రాశారు. దాంట్లో ఆయన ఏం చెప్పాడు అంటే ఈ బాల్యం అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి భావన కాదు, దీన్ని సమాజం ఏర్పరిచింది ఈ భావన అని చెప్తున్నారు. అంటే వాడు చిన్నోడ్రా, వాడు బాలుడ్రా, వాడికి ఏం తెలియదు అని చెప్పేసి సమాజమే ఒక బాల్యం అనే పదాన్ని సృష్టించింది. అంతేగాని అది సహజ సిద్ధమైంది కాదు ఆ బాల్యం అనేటువంటిది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఫిలిప్ ఏరిస్ గారు. ఎందులో చెప్పారు అంటే సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటువంటి ఒక బుక్ లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫిలిప్ ఏరిస్ ఏం చెప్పారు అంటే బాల్యం గురించిన భావనలు యూరోప్ లో పెయింటింగ్ అంటే ఆ పెయింటింగ్స్ లో కనిపించిందట బాల్యం, అలాగే పాఠశాల రికార్డుల్లో కనిపించింది, శిలా శాసనాల్లో కనిపించింది, కొందరు రచయితల రచనల్లో కనిపించింది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఫిలిప్ ఏరిస్ గారు. మనకి ఈయన సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ అనే బుక్ లో ఈ బాల్యం అనేటువంటి భావన ఇది సహజ సిద్ధమైంది కాదు, ఇది ఆల్రెడీ సమాజం నుంచి వచ్చేటువంటి ఒక భావన అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో జాన్ లాక్ గారు ఏం చెప్పారని చెప్పాను మీకు, తబుల రస అంటే ఒక క్లీన్ స్లేట్ లాంటిది. ఆ పిల్లల యొక్క మనసు ఏమీ రాయబడని ఒక నల్లబల్ల లాంటిది. సో మనం ఎప్పుడైతే దాని మీద ఏం ఇంప్రింట్ వేస్తామో, ఎటువంటి ఆ భావాలు పిల్లలకు కలగజేస్తామో అవి ఆ పిల్లల యొక్క మరి చివరి వరకు కూడా వెంటాడతాయి అని చెప్పేసి చెప్పిన వ్యక్తి అనమాట. సో కాబట్టి సరి అయిన భావనలను అభిప్రాయాలను నాటుకునేటట్లు చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులది, పెద్దలది అని చెప్పారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే పిల్లలు బాలలు ఫ్యాక్టరీలలో గనుల్లో చేర్చుకొని తర్వాత కాలంలో బాల్యం ఏమైపోయింది అని చూసుకుంటే ఒక సెకండ్ టైంలో 18th సెంచరీ 19th సెంచరీ ఫ్రెంచ్ విప్లవము అలాగే రష్యన్ విప్లవం జరిగిన టైమ్స్ లో ఈ పిల్లల్ని బాల కార్మికులుగా పనులు చేయించుకోవడం జరిగింది. మరి వాళ్ళకి కర్మాగారాల్లో వాళ్ళేమో ఎక్కువ శక్తి కలిగిన వారు, ఎంత పనైనా చేయగలరు, తక్కువ జీతానికి వస్తారు. సో అలాంటి పిల్లల్ని పెట్టి పని చేయించుకోవడం, వాళ్ళ బాల్యాన్ని చిదిమేయటం జరిగింది. సో 19వ శతాబ్దం అంతానికి మొత్తానికి బాలలు బాల్యం పట్ల ఒక నూతన వైఖరి కనిపించి బాల కార్మిక వ్యవస్థలపై, బాలల దోపిడీ లేక పీడనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. దానివల్ల అనేక హక్కులు చట్టాలు పిల్లలకి రాయబడినాయి. దానివల్లే బాల్యం అనేటువంటిది శుభ్రంగా కాపాడబడుతుంది ఈ రోజు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ చైల్డ్ అనేటువంటి దానికి అర్థం ఏమిచ్చారు అనేది చూసుకుంటే బ్రౌన్ తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు డిక్షనరీలో మనకి ఏం చెప్పారు, 1852లో ఈ డిక్షనరీ ప్రకారం చైల్డ్ అంటే అర్థము బిడ్డ అని, పిలకాయ అని అర్థం. ఓకేనా? సో అందులో ఉన్నటువంటి తెలుగు ఇంగ్లీష్ నిఘంటువులో మనకి 1852లో రాయబడినటువంటి నిఘంటువులో మనకి ఏం కనిపించింది, చైల్డ్ అంటే బిడ్డ అని, పిలకాయ అని కనిపించింది. అలాగే మనకి పత్రికా పదకోశం, సో అంటే పత్రికా పదకోశం అంటే అసలు పేపర్ వాడు రాసేటువంటి ఒక వొకాబులరీ ఉంటుంది అనమాట. సో ఆ వొకాబులరీ ఏమైతే ఉందో దాంట్లో పిల్లవాడు, అలాగే చిన్నవాడు, లేదంటే చిన్నది, బాలుడు, బాలిక, ఆడబిడ్డ, మగబిడ్డ, శిశువు, లేక వత్స అనేటువంటి కొన్ని పదాలు ఈ ఎవరైతే ఈ చైల్డ్ అనేటువంటిది ఉందో ఆ దానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేటువంటి పదాలుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే 1989 నవంబర్ 20 ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా హర్షించదగిన రోజు. ఎందుకని ఆ రోజు యుఎన్ఓ ఒక చట్టం చేసింది. ఏంటది? యుఎన్సిఆర్సి. ఏంటి యుఎన్సిఆర్సి అంటే ఆ రోజు
ఒక ఒడంబడిక జరిగిందనమాట. బాలల హక్కుల్ని మనందరం కలిసి పరిరక్షించుకోవాలి అని అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అదే UNCRC అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అని చెప్పేసి బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక అనేటువంటిది మరి ఆ రోజు జరిగింది 1989 నవంబర్ 20. సో అప్పుడు ఎవరికైతే ఈ బాలల హక్కులకి UNO ప్రసాదించిందో అప్పుడు ఏం చేశారు అంటే UNO చెప్పినటువంటి మాట ఏంటి అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ బాలురే, వాళ్ళందరూ కూడా బాలల కింద లెక్కే, అదంతా బాల్యమే అని చెప్పింది. అలాగే భారతదేశంలో ఏం చెప్పాను మీకు, 14 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వారిని మరి బాలలని, అలాగే 15 to 18 వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ మనం మైనర్లుగా మనం పిలుస్తాం అని చెప్పుకున్నాం. ఓకేనా. సో చైల్డ్హుడ్ అంటే బాల్యం, పసితనం, చిన్నతనం అని చెప్పేసి నిఘంటువులు చెప్తున్నాయి. బాల్య దశ కాలం మనం చూసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పుకున్నాం, 2వ సంవత్సరం అంతం నుంచి అంటే 3వ సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు. సో మనకి సుమారుగా అన్ని చోట్ల కూడా బాల్యం అంటే వినిపించేటువంటి ప్రథమ మాట ఏంటి అంటే ఇదే అన్నమాట. 3 to 18 సంవత్సరాల కాలాన్ని మనం ఎక్కువగా బాల్య దశ అని పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం పిల్లలు ఎందుకని ఆ టైంలో పిలిచారు అంటే ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారు, కొంటెగా, తొంటరిగా, అనాలోచితంగా, సాధు స్వభావంతో అమాయకంగా ఉండేటువంటి మానసిక స్థితినే మనం బాల్యం అని చెప్తాం. వాళ్ళకి ఏమీ తెలియదు, ఎటువంటి మోసం తెలియదు, ఎటువంటి ఏదైనా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా చేయాలనేటువంటి వాళ్ళ మనసులో ఎటువంటి స్వార్థం ఉండదు, కపటం ఉండదు. సో ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు స్వాధు స్వభావంతో అమాయకంగా ఉండేటువంటి స్థితి కాబట్టి దాన్ని మనం బాల్యం అని పిలిచాం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ బాల్య దశ అంటే మన సైకాలజీలో ప్రవర్తనను అధ్యయనం చేసే వివిధ విభాగాలు ఉన్నాయి మనకి. అంటే సైకాలజీని చాలా రకాలుగా చెప్పుకుంటాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ, యానిమల్ సైకాలజీ, పారాసైకాలజీ, ఇవన్నీ మీకు చెప్తాను తర్వాత. ఓకే. సో ప్రెసెంట్ మనకి ఈ సైకాలజీకి ఉన్నటువంటి విభాగాలలో ఇక్కడ బాల్య దశ అనేటువంటిది మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనను అధ్యయనం చేసే అనేక విభాగాలలో ఏ విభాగం కిందకి వస్తుంది అంటే వికాసాత్మక మనోవిజ్ఞానము అంటే డెవలప్మెంటల్ సైకాలజీ కిందకి వస్తుంది. సో ఎందుకని ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ దశలో జరిగేటువంటిది డెవలప్మెంట్ కాబట్టి దీన్ని మనం ఏమని పిలిచాము అంటే డెవలప్మెంటల్ సైకాలజీ అని పిలిచాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మానవ జీవితంలో వివిధ దశలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాలక్రమేణా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా మనిషి పెరుగుతూ ఉంటాడు. కానీ అత్యంత వేగంగా వికాసం జరిగేటువంటి దశ ఈ 3 to 18 సంవత్సరాల వయసు అనేటువంటిది. అవునా. సో కాబట్టి మానవ జీవితాల్లో వివిధ దశలు అనేటువంటివి ఏ దశలో ఎక్కువగా జరుగుతాయి అంటే బాల్య దశలోనే జరుగుతాయి. సో ఇందులో మనం చూసుకుంటే శైశవము, పూర్వ బాల్యము, ఉత్తర బాల్యము. అలాగే ఇక్కడ జరిగేటువంటి వికాసాలు చూసుకుంటే శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము, భాషా వికాసము, అంటే ఇంచుమించు అన్ని వికాసాలు కూడా మనకి ఈ బాల్య దశలోనే జరుగుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ కుప్పుస్వామి గారు ఏం చెప్పారు ఈ బాల్యం గురించి చెప్పుకుంటే శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని కుప్పుస్వామి గారు ఏం చెప్పారు, శైశవ దశ నుంచి అంటే చెప్పాను కదా మీకు, శైశవం అంటే అది మీకు చెప్తాను ఒకసారి. ఎందుకని ఆపాను అంటే దీని మొత్తాన్ని మళ్ళీ నేను మీకు ఒక చిన్న పాయింట్ లో చెప్పేస్తాను. ఓకేనా. సో శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు ఉన్నటువంటి కాలం మొత్తాన్ని కుప్పుస్వామి గారు ఏమన్నారు అంటే బాల్య దశ అని పిలిచారు. మరి 3 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దాన్నే చాలా మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు బాల్య దశగా పిలిచారని చెప్తున్నారు. దాంట్లో 3 నుంచి 6 సంవత్సరాలేమో పూర్వ బాల్య దశ అంటున్నారు, 7 నుంచి 12 సంవత్సరాల వయసునేమో ఉత్తర బాల్య దశ అని పిలుస్తున్నారు. ఓకేనంటే సైకాలజీ పరంగా మనం దశలు చదువుకుంటాం ముందు ఆ దశలన్నింటిలో కూడా మీకు ఈ వయసులే కనిపిస్తాయి అన్నమాట. ఇక మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు, మెక్మిలన్ గారు రాసినటువంటి స్టూడెంట్ డిక్షనరీలో మనకి ఏం కనిపించింది అంటే బాల్య దశ అంటే కౌమార దశ వరకు ఉన్నటువంటి కాలం అంతా. ఎప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి, ఈయన ఏమన్నాడు శైశవం అనేటువంటి మాట వాళ్ళ పుట్టినప్పటి నుంచి. సో పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు ఉన్నటువంటి కాలాన్ని మెక్మిలన్ మరి స్టూడెంట్ డిక్షనరీలో మనకి ఏం చెప్పారు అంటే అది బాల్య దశకి సంబంధించిందని చెప్పారు. అలాగే ఫిలిప్ పేరిస్ ఆల్రెడీ ఇందాక వచ్చారు మనకైనా. ఈ ఫిలిప్ పేరిస్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బాల్య దశ, ఇందాక మనకేం చెప్పారు ఆయన, ఈ బాల్యము అనేటువంటిది సహజ సిద్ధం కాదు, సమాజం సృష్టించినటువంటి పదం అని చెప్పారు. అవునా. సో మళ్ళీ ఆయన ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ ఏమని అంటే శైశవ దశ, కౌమార దశల మధ్య కాలాన్ని బాల్య దశ అంటున్నారు. ఈయన ఏం చెప్పారు, ఇది కూడా సేమ్ అది.
శైశవ దశ, కౌమార దశ మధ్యలో ఉన్న కాలాన్ని ఈయన ఏం చెప్పారు అంటే బాల్య దశ అని చెప్పారు. అలాగే జువైనల్ జస్టిస్, మనకు తెలుసు జువైనల్ జస్టిస్ అనేటువంటిది ఏమైతే బాల నేరస్తులకు సంబంధించి ఒక యాక్ట్ ఉందో, సో దీన్ని మనం జువైనల్ జస్టిస్ అని పిలుస్తాం. అలాగే చిన్న వయసులో బాలల మీద జరిగేటువంటి అకృత్యాలు, సో ఇలాంటివన్నీ కూడా ఈ జువైనల్ చూసుకుంటూ ఉంటుంది. సో ఈ జువైనల్ జస్టిస్ అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేటువంటి యాక్ట్ 2000లో జరిగింది. దాని తర్వాత 2015లో దీనికి మోడిఫికేషన్ కూడా జరిగింది. సో ఇదేం చెప్పింది అంటే 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాలలే అని చెప్పి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి వీళ్ళందరూ ఏం చెప్పారో ఒకసారి ఓవరాల్ గా ఒక లుక్ చేద్దాం. ఏంటి మనకి ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము అంటే ఫిలిప్ పేరిస్ గారు ఏం చెప్పారు, ఇక్కడ బాల్యము అనేటువంటి పదం సహజ సిద్ధం కానిది. ఎలా వచ్చింది అది సమాజమే పుట్టించింది ఆ పదాన్ని అని చెప్పారు. అవునా? సో సాధారణంగా అన్ని చోట్ల మనకి బాల్యము అనేటువంటిది ఏ వయసు నుంచి ఏ వయసు దాకా అంటున్నారు, శైశవం నుంచి కౌమార దశకు అని చెప్తున్నారు. సో ఎవరైనా తేడా చెప్పారని చూద్దాం. సో ఇక్కడ మరి జువైనల్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఉంది అంటే 2000 సంవత్సరంలో ఉంది. 2015లో దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి కొన్ని యాక్ట్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరిగింది. సో జువైనల్ యాక్ట్, జువైనల్ జస్టిస్ అనేటువంటిది ఏమైతే ఉందో, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ఏమైతే ఉందో, ఇది 2000 సంవత్సరంలో రూపొందించబడింది. 2015లో మరొకసారి నవీకరించబడింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఫిలిప్ పేరిస్ ఏమన్నారు అంటే శైశవం నుంచి కౌమారం అని చెప్పారు. కుప్పస్వామి గారికి రంభంటే ఇష్టం కాబట్టి ఈయనొక్కడే ఏమన్నాడు అంటే యవ్వన రంభం అన్నాడు అనమాట. ఓకేనా? అంటే నేను ఇవన్నీ కూడా కోడ్స్ కోసం చెప్తున్నాను, మీరు వేరేగా తీసుకోకండి. సో ఇక్కడ కుప్పస్వామి గారికి రంభంటే ఇష్టం కాబట్టి ఈయన శైశవం నుంచి యవ్వన రంభం అన్నాడు. ఫిలిప్ పేరిస్ గారు ఏమన్నారు అంటే శైశవం నుంచి కౌమారం అన్నారు. అలాగే మరి మెక్మిలన్ అయితే కొంచెం ముందుకెళ్ళిన డిక్షనరీ, ఈ డిక్షనరీలో ఏమన్నారు అంటే పుట్టినప్పటి నుంచి కౌమారం వరకు ఉన్నది మొత్తం కూడా బాల్యమే అని చెప్పారు. ఓకేనా? మరి యుఎన్ఓ ఏం చెప్పింది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు అందరూ కూడా బాలలే అని చెప్పారు. అలాగే 3 నుంచి 12 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళందరూ బాలలే అని సైకాలజిస్టులు చెప్తూ వచ్చారు. అయితే యాక్చువల్ గా శైశవం అంటే ఏంటనేది చూసుకుంటే పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉన్నటువంటి పిల్లల్ని, ఎవరైతే పిల్లవాడు ఉంటాడో ఇతన్ని నవజాత శిశువు అంటారు. ఓకేనండి? అంటే పుట్టినప్పటి నుంచి బర్త్ అయిన దగ్గర నుంచి ఒక 2 వీక్స్ వరకు అయిపోయి 2 వీక్స్ అయిపోయి 3rd వీక్ లకు ఎంటర్ అయినటువంటి ఆ బాలుడు లేక బాలికని నవజాత శిశువు అని పిలుస్తారు. ఆ తర్వాత 2 వీక్స్ అయిపోయినప్పటి నుంచి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు అతన్ని శైశవం, ఆ దశని మనం ఏమని పిలుస్తాము అంటే శైశవ దశ. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 2 వీక్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న దశని మనం శైశవ దశ అని పిలుస్తాం. ఓకేనండి? అలాగే దశల్లో బాల్య దశల్లో 2 భాగాలుగా చేసినప్పుడు 3 నుంచి 12 అని చెప్పారు కదా ఎవరు, మన సైకాలజిస్టులు. ఇందులో 2 రకాలు ఏంటి అంటే 3 నుంచి 6 సంవత్సరాలనేమో పూర్వ బాల్య దశగా, 7 నుంచి 12 సంవత్సరాల వయసుని ఉత్తర బాల్య దశగా పేర్కొనడం జరిగింది. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి టాపిక్, మీకు రివిజన్ కూడా చేసేసాను. ఓకేనా? మళ్ళీ అర్థం కాకపోతే ఈ ఒక్క పార్ట్ ని మళ్ళీ ఇంకొకసారి వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నేను టెక్స్ట్ బుక్ లో ఓన్లీ మేజర్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. అంతేగాని చెప్పాను కదా మీకు అడ్డమైన చెత్త అంతా వేసి మీ బుర్రలో నేను అది మొత్తం చదివి మిమ్మల్ని బాధ పెట్టను, నేను బాధపడను. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ బాల్యంలో పిల్లలు పొందేటువంటి ప్రతి అనుభవం కూడా పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. అవునా కదండి? పిల్లలు ఏమైతే అనుభవాన్ని వాళ్ళు తీసుకుంటారో, వాళ్ళు గ్రహిస్తారో, ఆ అనుభవం ద్వారా వాళ్ళ మైండ్ లో వచ్చే అంటే ఉద్దీపన ఎప్పుడైతే కలుగుతుందో ప్రతిస్పందన అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అవునా? ఉద్దీపన అంటే మనకు వచ్చేటువంటి ఆ యాక్షన్ అన్నమాట. దానికి ప్రతిచర్య లేక ప్రతిస్పందన రియాక్షన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఉద్దీపన అంటే బయట నుంచి వచ్చేది, ప్రతిస్పందన అంటే మనలోంచి వచ్చేది. ఈ 2 కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పిల్లలు పొందే ప్రతి అనుభవం కూడా పిల్లల యొక్క ప్రవర్తనపై తీవ్రమైనటువంటి మార్పు చూపిస్తుంది. అలాగే మరి ఆ పిల్లల యొక్క బాల్య దశ నిర్మితి అనేటువంటిది ఎలా జరుగుద్ది, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుద్ది, వాళ్ళు పొందిన అనుభవాలు అలాగే వాళ్ళ పెంపక విధానాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక క్లారిటీకి వచ్చేసాం. అంటే ఈ బాల్య దశ నిర్మితి అనేటువంటిది దేని మీద ఎక్కువగా ఆధారపడుతుంది అంటే పిల్లలు వాళ్ళు బయట నుంచి పొందినటువంటి అనుభవాలు, అలాగే వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో వాళ్ళ మీద ఏమైతే ఇంప్రింట్స్ వస్తాయో అవన్నీ తీసుకుంటారు. అలాగే సమాజంలో వాళ్ళు ఎక్కడైతే పెరుగుతున్నారో ఆ పెంపకం అంటే వాడు ఏ కుటుంబంలో పెరుగుతున్నాడు అనేటువంటిది, ఆ పెంపక విధానం ఎలా ఉంది అనేటువంటిది, ఇవన్నీ కూడా ఆ పిల్లవాడి యొక్క బాల్య దశ నిర్మితికి ప్రధానమైనటువంటి పునాదిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ పాఠం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో
ఇంకోటి కూడా ఇచ్చారు, ఆహారపు అలవాట్లు పిల్లల్లో భిన్నంగా ఉంటాయి అన్న. కరెక్టే కదా, అంటే ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొంతమంది స్వీట్ ఇష్టం, కొంతమంది హాట్ ఇష్టం, కొంతమంది స్నాక్స్ ఇష్టం, కొంతమంది టిఫిన్ చేస్తే భోజనం చేస్తే టిఫిన్ చేయరు. అంటే రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఉద్వేగాలు ప్రదర్శించడంలో, అంటే వాళ్ళకి ఉద్వేగము అంటే రకరకాలైనటువంటి ఉద్వేగాలు ఉంటాయి. మనిషిలో కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, విచారం ఉంటుంది. సో రకరకాలైనటువంటి ఉద్వేగాలను ప్రవర్తించినప్పుడు, అతను ప్రదర్శించాలనుకున్నప్పుడు అభిరుచులు, వైఖరులు, సాంఘిక అంశాల్లో పాల్గొనే తీరు, అలాగే నైతిక విలువలు మొదలైన అంశాల్లో కూడా ఈ పిల్లలు వైవిధ్యాన్ని కలిగి ఉంటారు. అంటే అందరూ ఒకేలా ఉండరు అని చెప్పటమే ఇక్కడ మనకి మేజర్ గా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ భారతీయ నేపథ్యంలో బహుళ బాల్యాలు. సో ఈ బహుళ బాల్యాలు అంటే ఏంటి అనేది మీకు చెప్తాను నేను. బహుళ బాల్యాలు అంటే బాల్యాలన్నీ ఒకేలా ఉండవని అర్థం. అర్థమైందా? అంటే బహుళ బాల్యాలు అంటే అర్థం ఏంటి అంటే మల్టిపుల్ చైల్డ్హుడ్స్. అంటే బాల్యం అనేటువంటిది అందరికీ ఒకేలా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక భర్త చనిపోయినటువంటి భార్య పిల్లల్ని పెంచినప్పుడు ఆ పిల్లలు ఒక రకమైన బాల్యాన్ని అనుభవిస్తారు. భార్య చనిపోయి భర్త ఉన్నాడు, ఆయన దగ్గర ఉండేటువంటి పిల్లలు ఒక రకమైన బాల్యాన్ని అనుభవిస్తారు. ఇద్దరు చనిపోయారు, అనాథ పిల్లలు ఒక రకమైన బాల్యాన్ని అనుభవిస్తారు. అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, అందరూ ఒకే రకమైన బాల్యాన్ని అనుభవించరు అని చెప్పటమే ఇక్కడ మల్టిపుల్ చైల్డ్హుడ్స్ అని అర్థం. అంటే బహుళ బాల్యాలు అంటే అందరికీ బాల్యం ఒకేలా ఉండదు. కొంతమంది హాస్టల్లో ఉంటారు, కొంతమంది రోడ్ల మీద ఉంటారు, కొంతమంది చెత్త కుప్పల్లో, మురికి గుంటల్లో కూడా పెరిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది విలాసమైనటువంటి బిల్డింగ్స్ లో పెరిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా సుఖపడుతూ పెరిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది మారం చేస్తూ వాడు అడిగినటువంటి కోరికలను తీర్చుకునేటువంటి పిల్లలు ఉంటారు. అంటే రకరకాలైనటువంటి బాల్యాలు కనిపిస్తాయి మనకని చెప్పటమే ఇక్కడ దీంట్లో ఈ మల్టిపుల్ చైల్డ్హుడ్స్ లేక బహుళ బాల్యాలు. అర్థమైతే చాలు టాపిక్, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుందాం, ప్రపంచీకరణ బాల్య దశ. సో ప్రపంచీకరణ అనేటువంటి దాని దగ్గర మనకి ఎటువంటి టాపిక్స్ లేవు. నెక్స్ట్ బాల కార్మికులు అనే దగ్గర మీకు ఏం కనిపిస్తుంది అంటే బడిలో నమోదైన వారు వీళ్ళందరూ కూడా శుభ్రంగా చదువుకుంటారు. 14 సంవత్సరాల వయసు వరకు మనకి గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది కాబట్టి 6 to 14 years, 6 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ విద్య, ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్. మరి 21A ఆర్టికల్ ప్రకారం 2009 ఆగస్టు 4వ తారీఖు నాడు పార్లమెంట్ చే ఆమోదించబడి ఏప్రిల్ 1, 2010 నుంచి అమలు కాబడుతున్న చట్టం ఆర్టీఈ యాక్ట్. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అందరికీ విద్య అనేటువంటి ఈ చట్టం ద్వారా మరి బడిలో నమోదైనటువంటి పిల్లలందరూ కూడా 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా చదువు కొనసాగిస్తారు. మరి మధ్యలో బడి మానేసిన వారు, అసలు బడిలో నమోదు కాని వారు ఏమవుతున్నారు అంటే బాల కార్మికులు, బాలకా అనుంది. సో బాల కార్మికులుగా వీళ్ళు మారిపోతున్నారని చెప్పడం కోసం ఇక్కడ మనకి ఈ టేబుల్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ILO. సో ఈ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇది 1919 లో స్టార్ట్ చేయబడింది. జెనీవాలో ఉంది దీని ప్రధాన కేంద్రం, స్విట్జర్లాండ్ దేశంలో. ఇదేం చెప్పింది అంటే పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని, గౌరవాన్ని పోగొట్టి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనుల్లో నియమించినట్లయితే వాళ్లే బాల కార్మికులు అని చెప్పింది. ఏం చెప్పిందంట, వీళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని అలాగే గౌరవాన్ని పోగొట్టింది అంటే ఒప్పుకోదు. ఎవరు ఒప్పుకోదు? ILO ఒప్పుకోదు. ఓకేనా? సో మీకు రేపు పొద్దున బిట్ వచ్చింది ఏమని అంటే గౌరవాన్ని పోగొట్టింది అనగానే మీకు ఎవరు రావాలి మైండ్ లోకి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO రావాలి. అది 1919 జెనీవాలో స్థాపించబడింది, స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే భారతదేశ జనాభా గణన 2001 సంవత్సరంలో జరిగింది. మరి దాని తర్వాత 2011లో కూడా జరిగింది. సో ఇక్కడ 17 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు పరిహారము, వేతనము, లాభము పొంది లేక పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాల్లో, ఇది చెప్పింది ఏంటి? జనాభా గణన ఏం చెప్పింది? ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాలు అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ లో గనక పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, అంటే ఏ ఉత్పత్తిని తయారు చేసేటువంటి ఆ కంపెనీ అయినా సరే అక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా బాల కార్మికుడే అని చెప్పింది అనమాట. ఎవరు? భారతదేశ జనాభా గణన, ఇండియన్ సెన్సస్ 2001 మరి ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 అటువంటి ప్రమాదకరమైంది. ఎక్కువగా పిల్లలు పనిచేసేటువంటి రంగం గనుల రంగం. సో ఇక్కడ ద మైనింగ్ యాక్ట్ 1952 కూడా ఏం చెప్పింది అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు మైనింగ్ లో ఎక్కడా కూడా కనిపించకూడదు. కాబట్టి పిల్లలు గనుల్లో పనిచేయడం అనేటువంటిది నిషేధం అని చెప్పినటువంటి యాక్ట్ ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952.
ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే యూనిసెఫ్. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకి న్యూయార్క్ లో ఉంది. 1946 డిసెంబర్ 11 మనకి యూనిసెఫ్ ఏర్పడటం కూడా జరిగింది. సో ఈ గణాంకాల ప్రకారం 28 మిలియన్ పిల్లలు ఎక్కడున్నారు అంటే పనులలో నిమగ్నమై ఉన్నారు. సో ఇక్కడ మీకు ఎందుకు టిక్ పెట్టానంటే రాంగ్ పెట్టానంటే ఇవి గణాంకాలు ఎప్పటివో, సో ఈ బుక్ రాసినప్పటివి. సో ఎప్పుడు కూడా యూనిసెఫ్ ఇస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఇలాంటి గణాంకాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనిసెఫ్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్ లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1946 డిసెంబర్ 11 స్టార్ట్ చేశారు. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుందాం బాలల యొక్క పీడనం. సో బాలల పీడనం అంటే ఏంటి అంటే ఇక్కడ బాలల్ని అబ్యూజ్ చేయటం అంటే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం అనేటువంటి దాన్ని ఇక్కడ పీడనం అని ఇచ్చారు. సో ఏంటి, ఏ రకంగా చేస్తారు చైల్డ్ అబ్యూజ్ అంటే పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, అసలు వాళ్ళని పట్టించుకోకుండా ఉండటం, భౌతికంగా కానీ మానసికంగా కానీ వాళ్ళని హింసించడం, లైంగికంగా హింసించడం, ఉద్వేగపరంగా హింసించడం, దోపిడీకి గురి చేయడం. సో ఇవన్నీ కూడా ఏ రకం కిందకు వస్తాయి అంటే చైల్డ్ అబ్యూజ్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఈ చైల్డ్ అబ్యూజ్ లో మనం చూసుకుంటే భౌతికంగా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, వాళ్ళని సరిగా చూసుకోకపోవడం, అలాగే ఉద్వేగ పరంగా చూసుకుంటే వాళ్ళ మీద నిర్లక్ష్యం చూపడం, అలాగే వైద్యపరంగా వాళ్ళకి హాస్పిటల్లో చూపించకుండా వదిలేయడం, వాళ్ళకి చదువు చెప్పించకుండా వదిలేయడం, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే నిర్లక్ష్యం కిందకే వస్తాయి. అలాగే పిల్లల్ని లైంగికంగా ఉపయోగించుకోవడం, తమ వాంఛలను తీర్చుకోవడానికి పిల్లల్ని వాడుకోవటం, అలాగే ఏమైతే ఆ సెక్షువల్ హరాస్మెంట్ ఉందో దాని మీద ఒత్తిడి చేయటం, బ్లూ ఫిల్మ్స్ అంటే నీలి చిత్రాలు చూపడం, ఇలాంటివన్నీ కూడా లైంగిక హింస కిందకే వస్తాయి అన్నమాట. అలాగే భారత ప్రభుత్వం మరి వీటన్నిటిని నివారించడం కోసం 2012లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ పేరే ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. సో ఇదే దీన్ని మనం పోక్సో యాక్ట్ అని చెప్పుకుంటాం. సో ఈ పోక్సో యాక్ట్ ని ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఒక చైల్డ్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ నెంబర్ మీకు బాగా గుర్తుండాలి, 1098. సో ఈ చైల్డ్ లైన్ ఏమో 1098 అనేటువంటి నెంబర్ తో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 2012లోనేమో పోక్సో యాక్ట్ ని తీసుకురావడం కూడా జరిగింది. ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, ఎవరిని రక్షించాలి? ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అన్నమాట. సో పిల్లల్ని మనం ఆ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ నుంచి రక్షించడం కోసం తీసుకొచ్చినటువంటి యాక్ట్ గా దీన్ని పోక్సో అని మనం చెప్పుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సంవత్సరాలు పోక్సో యాక్ట్ ఎట్లా వచ్చిందంటే 2012. అలాగే పిల్లల యొక్క చైల్డ్ లైన్ ఏంటి, హెల్ప్ లైన్ ఏంటి అని అడిగితే 1098. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఎరిక్సన్ ఏం చెప్పారు ఇక్కడ, పేదరికం ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఈ బాల్యదశ నిర్మాణంలో పేదరికం ఎలా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పినప్పుడు ఎరిక్సన్ ఏం చెప్పారు అంటే సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం వలన వారిలో అపనమ్మకము, సందేహము, చొరవలేకపోవటము, పాత్ర సందిగ్ధం లాంటి ప్రవర్తనలు కనపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ చదివేటప్పుడు దీనిలో ఉన్నటువంటి టెర్మినాలజీ కొంచెం గ్రాంధికంగా ఉండటం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్రీగా చదువుకోండి. అపనమ్మకం అంటే నమ్మకం లేకపోవటం, సందేహం అంటే డౌట్, ఓకేనండి, చొరవ లేకపోవటం అంటే ముందుకు వెళ్ళలేకపోవడం, ఏదైనా ఒక దాన్ని ఈజీగా తీసుకోలేకపోవటం, పాత్ర సందిగ్ధం, అసలు నా పాత్ర ఏంటి అనేటువంటి డౌట్ఫుల్ గా వాడు ఉండటం, అలాగే ఈ ప్రవర్తనలన్నీ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటది పేదరికంగా ఉన్నటువంటి వారికి. ఓకేనండి. అలాగే జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, సమాచారాన్ని పొందే హక్కులో వెనకబడతారు. ఎప్పుడైతే పేదరికం వాళ్ళ దగ్గర ఉందో వీటన్నిటిలో కూడా వాళ్ళు వెనకబడతారు అని చెప్తున్నారు. ఎందుకని? వీరికి సరైన పౌష్టికాహారం లభించదు. అలాగే విద్య వైద్య పరంగా చూసుకుంటే వీళ్ళకి ఎటువంటి అవకాశాలు కూడా ఉండవు. అలాగే సామర్థ్యాల వ్యక్తీకరణ కూడా చేయలేకపోతారు. ఎందుకని అంటే ఏదైనా మాట్లాడుతున్నాడు పక్కన ఉన్న వాళ్ళు నీకేం తెలియదు, ఉండు, సైలెంట్ గా ఉండు, ఏదో వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర మనం మాట్లాడకూడదు అనేటువంటి మాటలు. సో ఇలాంటివన్నీ కూడా పిల్లల భావ వ్యక్తీకరణకి ఆటంకం కలిగిస్తాయి అన్నమాట. సో ఈ రకంగా మనల్ని అక్కడ చెప్పడం జరిగింది. అలాగే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది, అర్ధరహిత భయాలు కలుగుతాయి, మూఢనమ్మకాలు, అవిద్య అంటే విద్య లేకపోవటం. ఓకేనా? శ్రీ విద్య ఏ విద్య కాదు, అవిద్య. అవిద్య అంటే చదువు లేనటువంటి వాళ్ళని అవిద్య అంటే, విద్య అంటే విద్య ఉండటం, అవిద్య అంటే విద్య లేకపోవటం. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పిల్లల యొక్క అన్ని వికాసాలపై పేదరికం అనేటువంటిది శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, సృజనాత్మక వికాసాలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పేసినటువంటి ఇది ఈ టాపిక్ తో క్లోజ్ చేశారు. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే కుటుంబము, సామాజికీకరణ అంటే ఫ్యామిలీ అనేటువంటిది ఏ రకంగా పిల్లలకి మరి బాల్యదశ నిర్మితిలో ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఎలా ఇచ్చారు? అసలు సామాజికీకరణ అనేటువంటిది ఏంటి అంటే పిల్లల సమాజంలో, ఈ పిల్లల ఏదైతే సమాజంలో సభ్యులుగా పాల్గొనడానికి కావలసిన సామర్థ్యాలను కలుగజేసే ప్రక్రియ. అంటే ఆ పిల్లలు సమాజంలో సభ్యులుగా మారాలి అంటే వాళ్ళకంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండాలి.
అంటే వాడు ఫ్రీగా కలవటం, అవతల వ్యక్తితో కలవటం, వాడితో మాట్లాడటం, వాడితో ఆటలాడటం, ఇలాంటివన్నీ చేసినప్పుడే వాడు సమాజంలో ఒక భాగం అవుతాడు. సో అలా భాగం అవటానికి ఇతను జరిగేటువంటి ప్రక్రియనే ఇక్కడ మనం సామాజికీకరణ అని చెప్తున్నాం. అలా సామాజికీకరణ చెయ్యాలి అంటే ప్రధాన పాత్ర పోషించేది ఏది అంటే కుటుంబం. ఓకేనా? సో అందుకనే సమాజంలోని సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవటమే సామాజికీకరణ అని చెప్పింది ఫ్రీమన్ అండ్ షావెల్. ఓకేనా? సో దీని కోడ్ ఏంటి అంటే ఫ్రీ షో. ఓకే, ఫ్రీ షో ప్రసారం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏంటి ప్రసారం ఏంటి సార్ అంటే ఇక్కడ అంటే ప్రమాణాలు, సా అంటే సాంప్రదాయాలు, ఓకేనా, రమ్ అంటే ఆచారాలు. ఊరికి నేను ఏదో పెట్టాను. ఓకేనా? ఫ్రీ షో ప్రసారం అంటే మీకు రేపు పొద్దున ఇచ్చినప్పుడు సమాజంలో సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని వ్యక్తీకరించిన వారు ఎవరు ఈ క్రింద అని చెప్పేసి 4 ఇస్తాడు. అప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? ఇవన్నీ గుర్తుపెట్టుకోకూడదు. ఇదంతా మనం చదవాలంటే మన జీవితకాలం కాస్త ఆవిరైపోద్ది అనమాట. కాబట్టి ఫ్రీ షో ప్రసారం. ఫ్రీ షో ప్రసారం అంటే ఫ్రీ షో అంటే ఫ్రీమన్, షావెల్ ఏం చెప్పారు అంటే ప్రసారం అని చెప్పారు వాళ్ళ యొక్క నిర్వచనంలో. ఏంటి? అంటే ప్రమాణాలు, సా అంటే సాంప్రదాయాలు. ఈ 2 ముక్కలు మనకు కనపడగానే ఆన్సర్ ఏం పెట్టాలి? ఫ్రీ షో అని పెట్టేయాలి. సో ఇందాక చెప్పాను కదా మీకు, ప్రతి దాంట్లో ఒక కోడ్ చెప్తున్నాను నేను మీకు. సో మనం చదివేటప్పుడు ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఓకేనా అండి? సో నెక్స్ట్ చూసుకుంటే పిల్లలు వాళ్ళ జీవితంలో కనపడేటువంటి మొదటి వ్యక్తులు ఎవరు అంటే తల్లిదండ్రులు. అంతే కదా మరి. పుట్టిన వెంటనే పిల్లవాడు అమ్మని చూస్తాడు, తర్వాత నాన్నని చూస్తాడు, తాతయ్య, అమ్మమ్మ, ఇలా అందరూ కూడా అతని పరిచయం అవుతారు. అతని జీవితంలో ఎక్కువగా అతను చూసేటువంటి వ్యక్తులు ఎవరు అంటే తల్లి, తండ్రి. అలాగే వారు ఎదుర్కొనేటువంటి లేదంటే పాల్గొనే మొదటి సాంఘిక సంస్థ ఏది అంటే కుటుంబం. అందుకనే మామూలుగా ఏం చెప్తారు అంటే ఒక మినియేచర్ సొసైటీగా చెప్తారు దేన్ని? కుటుంబాన్ని. అంటే ఒక మినియేచర్ సొసైటీ ఎందుకు చెప్పారు? అక్కడే తాతయ్య, అమ్మమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, పిన్ని, బాబాయ్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో ఎంతమంది కలిసినటువంటి దాన్నే ఇక్కడ మనం మినియేచర్ సొసైటీ అనే కుటుంబాన్నిగా చెప్పడం ఎందుకు జరుగుతుంది అంటే పిల్లవాడు అక్కడే ఎక్కువగా సంచరిస్తూ ఉంటాడు. వాళ్ళు అతనికి కలిగేటువంటి అనుభవాలన్నీ కూడా మొదట ఎక్కడి నుంచి వస్తాయి అంటే కుటుంబం నుంచే వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే పిల్లల యొక్క వివిధ వికాసాలకు కుటుంబం ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత వహిస్తుంది అనేటువంటి చెప్పారు. ఇక్కడ ఒక 3 ప్రముఖ కార్యాలు ఇస్తుంది అని ఎవరు చెప్పారంటే వెట్మర్, హెచ్ అండ్ కోటిన్స్కీ వీళ్ళిద్దరూ ఏం చెప్పారు అంటే వెట్మర్ అండ్ కోటిన్స్కీ వాళ్ళు 3 చెప్పారు. పిల్లలకి వాత్సల్యాన్ని ఇవ్వాలి, అంటే ప్రేమని, వాత్సల్యాన్ని అందించాలి. అలాగే చిన్న వయసు నుంచి పెద్దగా అయ్యేంత వరకు వాళ్ళకి సాంఘిక విలువలు పెంపొందించాలి. అప్పుడు సంఘంలో వాళ్ళు ఒక మంచి మనిషిగా తయారవుతారని చెప్పారు. అలాగే సమాజంతో తాదాత్మ్యాన్ని, అంటే తాదాత్మ్యం అంటే ఏంటి? ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఉండాలి. సమాజంలో వాడికంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేంత వరకు అతన్ని ఎదగనివ్వాలి అని చెప్తున్నారు. అలా రావాలి అంటే ఎప్పుడు వీడు నా కొడుకు కాదు, అతనిగానే పరిచయం కావాలి సమాజానికి. ఓకేనండి? సో ఇక్కడ విట్మర్ అండ్ కోటిన్స్కీ ఏం చెప్పారు అంటే పిల్లలకి వాత్సల్యాన్ని ఇవ్వాలి. అలాగే పుట్టినప్పటి నుంచి మరి ఎప్పుడైతే వయోజన దశ వస్తుందో అప్పటి వరకు కూడా ఏం చేయాలి అంటే సాంఘిక విలువలు పెంచేలా పెంపొందించాలి. అలాగే సమాజంతో తాదాత్మ్యాన్ని అతనికి కల్పించాలి అనేటువంటి విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదే సాంఘికీకరణలో మనకి ఇంకొక ఒక చిన్న అంశం ఇచ్చారు. ఏంటి ఆ అంశము అంటే విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఏంటి? విభిన్న మనస్తత్వాలు అంటే డిఫరెంట్ ఆలోచనలు ఉన్నటువంటి లేదంటే డిఫరెంట్ మనస్తత్వాలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ శిశువు ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఏంటి? తల్లి ఏమో ఒక రకం, తండ్రి ఏమో ఒక రకం, ఇలా ఉన్నారనుకోండి, డిఫరెంట్ గా ఉన్నారనుకోండి. సో అప్పుడు శిశువు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద రాడ్ కే మరి ఒక పరిశీలన చేద్దాం. ఓకేనండి? సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, విభిన్న అంటే డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ రాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిఫరెంట్ రాడ్. ఏం డిఫరెంట్ రాడ్ అంటే? డిఫరెంట్ అంటే విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ఎలాంటి ప్రవర్తనని పెంచుకుంటారు అనేటువంటి దాని మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే రాడ్ కే. కాబట్టి రాడ్ గుర్తుపెట్టుకోవాలంటే డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలి, డిఫరెంట్ కావాలంటే రాడ్ ఉండాలి. ఓకేనా? సో డిఫరెంట్ రాడ్. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఆర్థిక అంశం అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది. అంతే కదా మరి. అసలు మొత్తం ప్రపంచం నడిచేది ఎకానమీ మీద. సో ఆర్థిక అంశం అనేటువంటి దాని మీదే ఎక్కువగా అన్ని విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ఇక్కడ కుటుంబం యొక్క సాంఘిక హోదా అంటే సోషల్ స్టేటస్ అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎకనామిక్ స్టేటస్ మీద ఆధారపడి
అంతే కదా. సో ఎకనామిక్ స్టేటస్ బాగుంది అనుకోండి, వాడికి ఆటోమేటిక్ గా సోషల్ స్టేటస్ వచ్చేస్తుంది. ఎకనామిక్ స్టేటస్ పూర్ గా ఉందనుకోండి, సోషల్ స్టేటస్ కూడా ఆటోమేటిక్ గా పూర్ అయిపోతుంది. అవునా కదా. సో ఇక్కడ సాంఘిక హోదా కూడా చాలా వరకు ఆర్థిక హోదా మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత, పోషణ లేకపోవడం వంటి కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలు రేపుతాయని టాగర్టెన్ చెప్పాడు. ఓకేనా. టాగర్టెన్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడు అంటే, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మరి ఆ డబ్బులు లేవు, బాగా ఎకనామికల్ గా వాళ్ళు బాగా పూర్ గా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు టెన్షన్ పడతారు, ఎలా చదివించాలి, ఎలా పిల్లల్ని పెంచాలి అని చెప్పి, సరైన పోషణ ఇవ్వలేకపోవడం. వీటి వల్ల ఈ కారకాలు మానసిక గాయాలు రేపుతాయట. అంటే పిల్లలను తిట్టడము, నువ్వు చదివే ముద్రెత్తావు అంటము. సో ఇలాంటి మాటల వలన పిల్లల యొక్క మానసికంగా బాధపడతారు. సో ఆ మానసిక గాయాలంటే లోపల తగిలేటువంటి గాయాలని అర్థం. సో ఈ మానసిక గాయాలు రేపుతాయని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే టాగర్టెన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలంటే, మెంటల్ వూండ్స్ అంటే మానసిక గాయాలు తగిలినప్పుడు, చిన్నప్పుడు మనకు గాయాలు తగిలితే ఏం వేసేవాళ్ళు, టింక్చర్ అయోడిన్ అనేది వేసేవాళ్ళు. అవునా. సో టింక్చర్ అనేది టాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి టాగర్టెన్ అనేటువంటి వ్యక్తి మెంటల్ వూండ్స్ గురించి చెప్పారు. ఓకేనా. మానసిక గాయాలు అని మీకు వచ్చింది అంటే వెంటనే మీరు టాగర్టెన్ ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే, ఇక్కడ ఒక్కొక్కసారి ధనిక కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారు అంటే పని వాళ్ళకి అప్పచెప్పేస్తారు. సో అలా అప్పచెప్పినప్పుడు ఆ పని వాళ్ళు గనక పిల్లల్ని సరైనటువంటి విధంగా పెంచకపోతే పేదవాళ్ళ పిల్లల కంటే దారుణంగా తయారవుతారు అని చెప్పారు అనమాట. ఇక్కడ ఏం చెప్పారు, ఒకవేళ పనివారికి పిల్లల యొక్క పోషణ పెంపకం పట్ల సరైన అవగాహన, శ్రద్ధ లేకపోతే ఆ పిల్లలకు కలిగే హాని పేద కుటుంబంలో పిల్లలకు కలిగే హాని కంటే ఎక్కువ ఉంటుందట. అర్థమైందా. సో కాబట్టి అలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అలాగే కుటుంబం అనేటువంటిది సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించే ఒక సామాజిక సంస్థ. గుర్తుపెట్టుకోవాలి బిట్టి ఇక్కడ ఏంటి, సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించేటువంటి సామాజిక సంస్థ ఏది అంటే కుటుంబం. ఓకేనా అండి, ఫ్యామిలీ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ పిల్లల పెంపకం గురించి వచ్చారు. పిల్లల పెంపకం వచ్చేసరికి మనకి ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు అలాగే ఎరిక్సన్ వస్తారు. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పారు అంటే, పిల్లల పెంపక విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలిలు ఈ రెండు కూడా పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయి, వాళ్ళ యొక్క పర్సనాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. అలాగే ఎరిక్సన్ ఏం చెప్పారు అంటే, తన మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఏం చెప్పారు అంటే, చిన్నతనంలో పిల్లల్లో నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పేసి, అది దాని ద్వారా అవి పరిష్కరించే విధానం కరెక్ట్ గా ఉంటే ఆ అనుభవాల ద్వారా పిల్లల మూర్తిమత్వంలో చేంజ్ వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎరిక్సన్ అన్నమాట. సో ఇక్కడ ఈ రెండు నేను మీకు తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇవంతా కూడా ప్రైమరీ, ఏం లేదు అసలు, మీకు ఇంకేం అవ్వట్లా. ఇదంతా ప్రైమరీ. దీనిలో అసలైన బిట్స్ నెక్స్ట్ లెసన్స్ లో మనకు వస్తూ ఉంటాయి. సో నేను ఎక్కడైతే ఆ వ్యక్తి గురించి చెప్తున్నానో అవి కొంచెం మనం 2-3 సార్లు అనుకుంటే మీకు ఫ్యూచర్ లో ఆ టాపిక్ వచ్చినప్పుడు వెంటనే మీకు స్ట్రైక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇద్దరు వచ్చారు వ్యక్తులు. ఎవరు, ఒకరు సిగ్మండ్ ఫ్రాయిడ్, 2 ఎరిక్సన్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా వ్యక్తి. ఈయన చేయనటువంటి ఎక్స్పెరిమెంట్స్ లేవన్నమాట. అంత గొప్ప వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీలో. ఎందుకనంటే మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనసు లోపల ఏమనుకుంటున్నామో ఆ భావాలన్నింటినీ బయటకు తీసుకొచ్చి చదివేసినటువంటి వ్యక్తి. అలాగే మనోలైంగిక వికాస దశలు. మనోలైంగిక అంటే లైంగికత్వం అనేటువంటిది, అంటే ఎప్పుడు ఏది ముట్టుకుంటే పిల్లోడు ఆనందపడతాడు, ఏ వయసులో ఏ పార్ట్ ద్వారా ఆనందాన్ని పొందుతాడని చెప్పినటువంటి వ్యక్తి మనోలైంగిక వికాస దశలో. అంటే లైంగిక వికాసం అనేటువంటిది ఏ సంవత్సరాల్లో ఏ పార్ట్ లో ఉంటది అంటే, కొంతకాలం ఏది మల విసర్జన ద్వారం ద్వారా ఉంటుందని, అలాగే కొంతకాలం నోటి ద్వారా ఉంటుందని. సో ఇవన్నీ ఎవరు చెప్పారు అంటే ఈయన చెప్పాడు, సిగ్మండ్ ఫ్రాయిడ్. సో అలాగే అచేతన ప్రేరణ సిద్ధాంతం. అచేతనలో ఉంటాయి కొన్ని. మనం ఏం చేస్తాము అంటే, చేతన అంటే మనకు కనిపించేటువంటి భావనలు, అచేతన అంటే మర్చిపోవాలి, అసలు ఇంకా మనం గుర్తుపెట్టుకోలేదు, ఎప్పుడో మర్చిపోయాం అనేటువంటి భావనల్ని కూడా ప్రేరణ కలిగించి వాటి ద్వారా ఏదైనా చెయ్యొచ్చు అనేటువంటి చెప్పినటువంటి సిద్ధాంతమే అచేతన ప్రేరణ సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతాలను మీకు ముందు చెప్తాను, క్లారిటీగా వస్తాయి. అలాగే రక్షక తంత్రాలు. ఒక మనిషి బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు దాని నుంచి రక్షించుకోవడానికి దేన్ని వాడతాడు అంటే రక్షక తంత్రాలు వాడతాడు. అలాగే హిప్నాసిస్, అంటే ఇప్పుడు మనం చేస్తాం హిప్నాటిజం. అలాగే అప్పట్లో హిప్నాసిస్ అనేటువంటి ప్రక్రియ. డ్రీమ్ ఎనాలిసిస్, స్వప్న విశ్లేషణ, అంటే కళల్ని విశ్లేషించి వాడికి ఎటువంటి కళలు వస్తున్నాయో ఆడు ఎటువంటి రకానికి చెందినటువంటి మనిషి చెప్పేటువంటి వాడు. అలాగే ఫ్రీ అసోసియేషన్, స్వేచ్ఛ సంసర్గం అనేటువంటి పద్ధతిని, ఇవన్నీ పద్ధతులు కనిపెట్టింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్.
సో మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతంలో కనిపిస్తారు, మనో లైంగిక వికాస్ దశల్లో వినిపిస్తారు, అచేతన ప్రేరణ సిద్ధాంతంలో కనిపిస్తారు, ఒత్తిడిని తగ్గించేటువంటి రక్షక తంత్రాల్లో కనిపిస్తారు. అలాగే మనం ఈ రోజు ఉపయోగించేటువంటి సైకలాజికల్ ప్రాసెస్ ఏమైతే ఉన్నాయో, డ్రీమ్ అనాలిసిస్ కావచ్చు, హిప్నాసిస్ కావచ్చు, ఫ్రీ అసోసియేషన్ కావచ్చు, ఈ పథకాలు ఈ పదాలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ కి సంబంధించినవి. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి అంటే అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అన్నమాట. సో కళల ద్వారా కళల విశ్లేషణ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. అలాగే ఎరిక్సన్ వచ్చేసరికి మనకి మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేటువంటిది కనిపెట్టారు. దీంట్లో 8 రకాలైనటువంటి ఆ స్టేజెస్ చెప్తారనమాట. అవన్నీ మీకు ముందు వస్తాయి. అందులో ఇవన్నీ కూడా నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, ఇలాంటివన్నీ కూడా ఎరిక్సన్ మనకు చెప్పడం జరిగింది. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని చెప్పిందేమో ఎరిక్సన్, అలాగే మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని, అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకేనండి. సో ఇది ఇక్కడ మనకి జరిగినటువంటివి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్పెరా ప్రకారం ఏమిచ్చారు, పిల్లల పెంపకం అనేటువంటిది పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనలను సూచిస్తే పెంపకం శైలి అనేటువంటిది పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా? క్రిస్టోఫర్ స్పెరా అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశారు అంటే తల్లిదండ్రుల పెంపక విధానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఈయన ఒక రీసెర్చ్ రాశారు. సో అది సైకాలజీ బుక్ లో ప్రచురించడం జరిగింది. అందుకే ఇక్కడ ఆయన పూర్తి పేరు రాకుండా ఓన్లీ స్పెరా అని ఇచ్చారు. సో ఈ పెంపక విధానం అనేటువంటిది ఎలా ఉంటుందంట, పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనలను సూచిస్తే, అంటే ఇక్కడ పెంపక విధానం అనేది ఏంటి అంటే సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తన. అలాగే పెంపక శైలి ఏంటి, పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణం. అంటే పిల్లలకు మనం ఏం కల్పిస్తున్నాం, అక్కడ వాళ్ళ ఉద్వేగాలు తగ్గించాలన్నా పెంచాలన్నా మన ప్రవర్తన బట్టే వాళ్ళ ఉద్వేగాలు ఉంటాయి. మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, పిల్లలు హ్యాపీగా ఉంటారు. మనం కోపంగా ఉన్నాం అనుకోండి, పిల్లల్లో బాధ కలుగుద్ది. మనం వాళ్ళని కొట్టడానికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళలో విచారం కలుగుద్ది. అంటే మన వల్ల వాళ్ళ ఉద్వేగాలు మారిపోతూ ఉంటాయి. సో కాబట్టి పెంపక శైలి అనేటువంటిది పిల్లలకు కల్పించేటువంటి ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే క్రిస్టోఫర్ స్పెరా. ఈయన తల్లిదండ్రుల పెంపక విధానాల మీద ఒక జర్నల్ రాశారు. అది సైకాలజీ బుక్ లో ప్రచురించడం జరిగింది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ మొదటి బిడ్డకు రెండో బిడ్డకు మధ్య ఎక్కువ తేడా లేకపోతే తల్లి కంట మాతృత్వం అంటేనే విసుగు పుడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే వాలిన్ అండ్ రిలే. వాళ్ళిద్దరూ ఏం చెప్పారు, మొదటి బిడ్డకు రెండో బిడ్డకి కనీసం కొంత గ్యాప్ అనేది ఉండాలి, లేదనుకోండి అసలు మాతృత్వం ఎందుకు తల్లి అయ్యానా అని తల్లి ఫీల్ అవుద్దంట అని చెప్పిన వ్యక్తులు ఎవరు, వాలిన్ అండ్ రిలే. వీళ్ళిద్దరు చెప్తారు. అలాగే రాడ్కే ఏం చెప్పారంటే, రాడ్కే ఆల్రెడీ ఇందాక వచ్చారు కూడా, రాడ్కే ఏం చెప్పాను అక్కడ మీకు డిఫరెంట్ రాడ్ అని చెప్పాను కదా. సో డిఫరెంట్ రాడ్ అంటే ఏంటి, విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి తల్లిదండ్రులు వచ్చినప్పుడు పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది రాడ్కే చెప్పారు. ఇక్కడ ఇంకొకటి చెప్పారు రాడ్కే. ఏమని చెప్పారు అంటే తల్లిదండ్రులు పిల్లలకు మధ్య గల బాంధవ్యాల్లో అతి ముఖ్యమైనవి తల్లిదండ్రులు పిల్లలపై అధిక సంరక్షణ, అనుమతి చూపటం, సమ్మతి, తిరస్కృతి, ప్రాబల్యం, విధేయత, ఇవన్నీ కూడా పిల్లల యొక్క సమగ్రాభివృద్ధిపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాడ్కే. సో ఇది రాడ్కే చెప్పినటువంటి మనకు 2 డెఫినేషన్స్. ఒకటి డిఫరెంట్ మనస్తత్వాలు, పిల్లల పెంపకంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యం అనేటువంటిది పిల్లలపై తల్లిదండ్రులు చూపిస్తున్నటువంటి అధిక సంరక్షణ, లేదంటే అసమ్మతి చూపటము, లేదంటే తిరస్కృతి చేయటమా, ప్రాబల్యం చూపించటమా, విధేయతగా ఉండటమా. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే రాడ్కే. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే పిల్లల పెంపక విధానాలు. అంటే పిల్లల పెంపక విధానాలు అంటే ఏంటి, దాంట్లో చాలా రకాలైనటువంటి పెంపక విధానాలు ఉంటాయి. దాంట్లో ఇలా మనం చూసుకుంటే కొంతమంది ఏమో కొన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందులో కొంతమంది ఏమో బాగా గారాబం చేస్తారు, కొంతమంది ఏమో బాగా ప్రేమను చూపిస్తారు, కొంతమంది విపరీతమైన ద్వేషాన్ని చూపిస్తారు. అంటే అన్ని రకాలు ఉంటాయి దీంట్లో. ఓకేనా. సో శిశువు ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకరు బాగా మందలిస్తే మరొకరేమో బాగా గారాబం చేస్తే శిశువుకి అర్థం కాదు, తను చేసిన తప్ప ఒప్ప అనేటువంటి ఇది అర్థం కాక అతను సందిగ్ధంలో పడతాడు అని చెప్తున్నారు. అలాగే పిల్లల పెంపక విధానాల్లో పిల్లల్లో ఆత్మగౌరవం పెంపొందించాలి, స్వావలంబన పెంపొందించాలి, స్వీయ నియంత్రణ ఉండాలి పిల్లలకి. అలాగే సాంఘిక ప్రవర్తన పెంపొందించేలా చూసుకోవాలి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లే కొన్ని పనులు చేయగలగాలి, మంచి అలవాట్లు ప్రోత్సహించాలి. అలాగే వీలైనంత సమయాన్ని పిల్లలతో మనం గడపాలి. తల్లిదండ్రులు పిల్లలు అనుసరించదగినటువంటి మంచి ప్రవర్తనలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం చూపించాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు వాటిని శిక్షించకుండా ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో మనం వివరించి చెప్పగలగాలి.
అంతేగాని కొట్టేస్తే దెబ్బ తగులుతుంది కానీ వాళ్ళ మానసికంగా ఏదో ఒక గాయంగా ఏర్పరుస్తాం కానీ మనం శారీరకంగానో మానసికంగానో. కానీ వాడు తప్పేం చేశాడు వివరించి చెప్తే ఆ తప్పు చేయకుండా చూసుకుంటాడు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే తల్లిదండ్రుల అనుమతి తమకు అనుకూలంగా ఉందని పిల్లలు గ్రహించినప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస పెరుగుతుంది. పిల్లలకి చైనన్న మేము ఉన్నాం మీ వెనకాల అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతవరకు అయినా నేర్చుకోవడానికి ముందుకు వెళ్తారు అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే పిల్లల యొక్క పెంపక శైలులు. సో ఇక్కడ పిల్లల పెంపక శైలులు అంటే ఏంటి? చైల్డ్ రీడింగ్ స్టైల్స్ అన్నమాట. అంటే ఏ రకాలుగా పిల్లల్ని పెంచొచ్చు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి ఆయన ఏం చెప్పాడంటే పిల్లల పెంపకాలను పరిశీలించిన ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి మనకి ఒక 3 అంశాలు చెప్పారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే బామ్రిన్ అండ్ బ్లాక్, ఇద్దరు బాతోనే స్టార్ట్ అయ్యారు. వీళ్ళు ఏమన్నారు అంటే పిల్లల యొక్క పెంపక శైలి గురించి మాట్లాడారు. ఏమని చెప్పారు? తల్లిదండ్రులు పిల్లల భావాలను ఆలోచనలను అంగీకరిస్తే వాళ్ళకి పిల్లలకి మధ్యలో ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది. ఉద్వేగ సంధానం అంటే ఏంటి? ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. అంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ భావాలు కానీ అంగీకరిస్తున్నారు అనుకోండి, ఓకే మేము చెప్పింది వింటున్నారు మా అమ్మ నాన్న అనేటువంటిది వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుందని చెప్తున్నారు. అలాగే నియమాలు నిబంధనలు పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తన నియంత్రించడం ద్వారా, అంటే చెప్పాలి ఈ రూల్స్ పెట్టేది దీనికోసం పెట్టాను అంటే ఇలా దీనికోసం పెట్టానని పిల్లలకు వివరించగలిగితే ఆ నిబంధనల్ని నియమాలని పిల్లలు అర్థం చేసుకుంటే అప్పుడు పిల్లల్లో మంచి పరిపక్వమైనటువంటి ప్రవర్తన కలుగుతుందని చెప్పారు. అలాగే పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఏదైనా పని చేయడానికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛని ఇవ్వడం వలన స్వాలంబన అనేటువంటిది ప్రోత్సహిస్తుంది అని చెప్తున్నారు. మనం చూడండి క్లాస్ లో పిల్లవాడికి హోంవర్క్ ఇస్తాం, అంటే ఫస్ట్ సెకండ్ పిల్లలకి మేజర్ గా ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే మనం ఒక పేజ్ ఇస్తాము, ఆ పేజ్ తో పాటు వెనకాల పేజీలో కూడా ఏ స్ట్రోక్స్ ఉంటే రాసేయటము, లేదంటే ఏదైనా బొమ్మ వేసాం వెంటనే మనం ఏం చేస్తాం నెక్స్ట్ రోజు రాగానే ఫస్ట్ అండ్ ఏమంటాం, ఎరా నేను చెప్పింది ఏంటి ఫస్ట్ పేజ్ రాయమని, నువ్వు 2వ పేజ్ ఎందుకు రాసేవరా, అసలు నీకు ఎవరు చెప్పాడు రాయమని అంటాం. అంటే మనం ఏం చేస్తున్నాము, పిల్లోడికి రిస్ట్రిక్షన్ అనేది ఇప్పటి నుంచే అలవాటు చేసేస్తాం. యాక్చువల్ గా పిల్లవాడిని చేయనివ్వాలి, వాడు చేయటం కోసమే కదా, వాడు రాయటం కోసమే కదా ఆ బుక్ ఉంది. సో మనం వాడు రాయగలిగే స్థితిలో ఉంటే వాడు రాస్తాడు, రాయగలిగే స్థితిలో లేనివాడు రాయడు. నువ్వు చెప్పినా రాయడు, చెప్పకపోయినా రాయడు. చెప్పినప్పుడు రాసిన వాడిని అలాగే చెప్పకుండా రాసిన వాడిని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి. ఒక 2-3 సార్లు బాగా రాస్తున్నానన్నా, అది నేను చెప్పినప్పుడు రాస్తున్నావు కానీ కొన్ని తప్పులు ఉంటున్నాయి కాబట్టి నీకు ఏమైనా కావాలి నువ్వు రాయాలనుకుంటే నా గైడెన్స్ తీసుకో అని చెప్పి మనం వాడికి కొంచెం నమ్మకాన్ని ఇస్తే వాడు మన అవసరం లేకుండా కూడా కొంతమంది పని చేసుకుంటారు. ఓకేనండి. సో ఇక్కడ మనకి పిల్లల పెంపక శైలుల్లో కొన్ని రకాలు ఇచ్చారు. ఏంటి ఆ రకాలు చూద్దాం ఒకసారి. ఇక్కడ సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. అంటే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అంటే అథారిటేటివ్ అన్నమాట, అథారిటీ ఉంటుంది దీంట్లో. అలాగే నిరంకుశత్వం, ఓకేనండి, డిక్టేటర్షిప్ అనమాట ఇంకిది. అలాగే అంగీకారతత్వం అంటే అగ్రి చేయటం దేన్నైనా సరే. ఇక్కడ జోక్యరహిత పిల్లల పెంపక శైలి అంటే జోక్యరహితము అంటే అసలు ఇంకా దేనిలో జోక్యం చేసుకోరండి. సో ఇలా 4 రకాలైనటువంటి పెంపకాలు ఉంటాయి. ఎందుకనంటే ఇది బిట్టు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక చిన్నది ఇచ్చి ఇది ఏ శైలి కిందకు వస్తుంది అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పగలగాలి. అంటే మీకు అది తెలియాలి అంటే ఇవి చదువుకోవాలి. అంటే ఈ 4 మీకు అర్థమైతే ఆటోమేటిక్ గా అది దేని కిందకు వస్తుందని మీరు చెప్పగలుగుతారు. ఓకేనా. ఫస్ట్ చూద్దాం సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. అంటే అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో ఏం జరుగుతుంది అంటే ఇది బాగా విజయవంతమైన శైలి. ఇదే అడగచ్చు రేపొద్దున, పెంపక శైలులలో అత్యంత విజయవంతమైన శైలి ఏది అడుగుతారు, అదే బిట్టు. కాబట్టి సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. ఓకేనండి. సో ఇక్కడ ఏంటి సాధికారతత్వము అంటే అర్థం ఏంటి అంటే అనుసరణీయమైనటువంటి నియంత్రణ నైపుణ్యాలు ప్రదర్శించటం, పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండటం, పిల్లల అవసరాలు తీర్చడం లాంటివి ఇక్కడ కనిపిస్తాయి. అంటే పిల్లలకి ప్రతి ఒక్క దాన్ని ఇస్తాం కానీ మంచి నియమాలతో నిబంధనలతో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి చేస్తాం ఏం చెప్పినా కూడా. అందువల్లే ఇది విజయవంతమైంది, అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి పెంపక శైలిగా తీసుకోబడుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో మంచి సంబంధాలు ఉంటాయి. అలాగే పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధం వలన వాళ్ళు ఏం చేస్తుంటారు, పిల్లల వయసు తగినట్టుగా ప్రవర్తించాలని నిర్దేశిస్తూ
అంచనాలకు తగినటువంటి సహేతుకమైనటువంటి వివరణ ఇస్తారు. అంటే ఏంటి ఇక్కడ వాళ్ళకి చెప్తారు, అరే నీ వయసు తగినట్టుగా నువ్వు ఇది చెయ్యి, ఒకవేళ చేయలేకపోయావు అనుకో ఇలా చెయ్యి అని చెప్పేసి అతనికి ఏం చేస్తారు, వివరణ కూడా ఇస్తారనమాట. ఎప్పుడైతే సహేతుకమైనటువంటి వివరణ ఇస్తామో పిల్లవాడు యాక్సెప్ట్ చేస్తాడు, ఓకే డాడీ దీనికోసం చెప్పాడు, అమ్మ దీనికోసం చెప్పింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ నియంత్రణ విధానాలు ఏమైతే ఉన్నాయో ఇవి పిల్లల స్వీయ క్రమీకరణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ కి ఇవి బాగా ఉపయోగపడతాయని చెప్తున్నాడు అనమాట. ఓకేనండి, కొన్ని పదాలు మనకి గ్రాంధికంలో అనిపిస్తాయి, వాటిని మనం కొంచెం ఇంగ్లీష్ లోకి మార్చుకుంటే మనం రేపొద్దున ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇవే చదవాలి. ఓకేనండి, సో కాబట్టి పిల్లల క్రమీకరణ అంటే ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట. సో అంతేకాకుండా పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క భావాలు ఆలోచనలు అన్ని కూడా వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పిస్తారు. అంటే వాళ్ళకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు, వీళ్ళు చెప్పేది చేయడానికి. అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు ఇస్తున్నామో వివరణ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఆదర్శవంతమైన పెంపక శైలిగా మారింది. ఓకేనండి, అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినాయి అనుకో, నిర్ణయం తీసుకున్నారు, పిల్లలు ఒప్పుకోవట్లా, అప్పుడు కూర్చొని చర్చ చేసుకుంటారు అనమాట. ఒక దగ్గర కూర్చొని సామరస్యంగా చర్చకు వెళ్తారు. వెళ్ళి దాని గురించి మాట్లాడుకుని, సరే మీరు చెప్పింది యాక్సెప్ట్ రా, మేము చెప్పింది ఇలా చెయ్యండి రా అని చెప్పేసి చివరికి ఒక సమప్కి వస్తారనమాట. సో దీన్ని ఇక్కడ మనం సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అని చెప్తున్నాం. రెండోది చూసుకుంటే మీకు ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, పిల్లల్లో మంచి చొరవ ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, స్వీయ నియంత్రణ ఉంటుంది, సమస్యలు ఎదుర్కోగలుగుతారు దేన్నైనా సరే. అలాగే వాళ్ళ యొక్క పాఠశాలలో అచీవ్మెంట్ బాగుంటుంది, వాళ్ళ యొక్క సహకార ధోరణి కూడా బాగుంటుంది. ఓకేనా, సో రెండోది చూసుకుంటే నిరంకుశత్వం అంటే ఇది తెలిసిందే. ఇంకా డిక్టేటర్షిప్ ఎప్పుడైతే చేస్తారో, అథారిటేటివ్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్ గా ఆ పేరెంట్ స్టైల్లో ఏమవుద్ది, పిల్లలు విషయాల్లో నిమగ్నం అవడం అనేది తక్కువగా ఉంటుంది. అంతే కదా, నువ్వు అథారిటీ చేస్తే ఎవరు తీసుకుంటారు, వాళ్ళ లోపల ఆటోమేటిక్ తిట్టుకుంటూనే ఉంటాడు. ఈ బలవంత విధానాల వల్ల ఏమవుద్ది అంటే తక్కువ స్వేచ్ఛ ఉంటుంది, తక్కువ ప్రేమ తిరస్కార ధోరణి కలిగి ఉంటారు. నేను చెప్పాను కదా నువ్వు చెయ్యాలి అంతే అని చెప్తారనమాట. సో దీనివల్ల ఏమవుద్ది అంటే పిల్లలు వాళ్ళ మాటలు వినకుండా ఎదురు చెప్పకుండా అంగీకరించాలనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో పిల్లలు ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్ గా ఎక్కువ ఆందోళనకు గురవుతారు, ఆతృతకు లోనవుతారు. వాళ్ళు విచారంగా ఒంటరిగా ఉండటం కాక తక్కువ స్వావలంబన కూడా ఉంటుంది. అలాగే కుంటనాలు అంటే ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తారు, వాళ్ళు విరోధాన్ని పగను కూడా ప్రదర్శిస్తారు. అలాగే అధిక కోపాన్ని బహిరంగ విధేయతను కూడా చూపిస్తారు. ఎవరు చూపిస్తారంటే ఎక్కువ బాలురు చూపిస్తారు. బాలికల కంటే కూడా బాలురు ఎక్కువ కోపాన్ని విసుగుని చూపిస్తారు అనమాట. అంటే ఎప్పుడైతే మనం అథారిటీగా ఉంటామో ఆటోమేటిక్ గా ఎక్కడైనా జరిగేది, ఆఫీస్లో అయినా అంతే, స్కూల్లో అయినా అంతే, ఇంట్లో అయినా అంతే, ఎక్కడ ఫ్యామిలీలో అయినా అంతే. సో అథారిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ అంటే ఏంటి, వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎలాగా అంటే పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారు, పిల్లల భావాలను ఆలోచనలను ఆమోదిస్తారు అనమాట, ఒప్పుకుంటారు, ప్రతి ఒక్కదానికి ఒప్పేసుకుంటారు అనమాట. ఓకేనా, చూడండి, అవసరానికి మించిన శ్రద్ధ చూపవచ్చు లేదా అసలు పట్టించుకోకపోవచ్చు. ప్రవర్తనను నియంత్రించడం ఉండదు, అసలు వీళ్ళు ప్రవర్తన నియంత్రించడం అనమాట. అంటే ఏంటి, ఇక పర్మిషన్ దేనికైనా సరే, అమ్మ నేను టూర్ వెళ్తానమ్మా, వెళ్ళినా బంగారం వెళ్తాను 1000 రూపాయలు ఏమన్నా అంతే. అంటే వీళ్ళు దేన్నైనా సరే అంటే వయసు తగిన పరిపక్వ ప్రవర్తన వ్యక్తం చేయాలని వారు ఎక్కువగా పిల్లల్ని ఆజ్ఞాపించరు అనమాట, దేన్ని కూడా ఇచ్చే. అలాగే ఇప్పుడు చూడండి, సినిమాల్లో ఉండేటువంటి హీరోస్ యొక్క పిల్లలు అంతా కూడా ఎలా ఉంటారు అంటే అంగీకారతత్వమే అనమాట. ఎందుకనంటే వాళ్ళు టైం కేటాయించలేరు పిల్లలకి. సో అందువల్ల వాడు ఏమైనా ఉన్నాడు అనుకో, నేను ఎవరితో ఆడుకోను, నీతో ఆడుకోను, నువ్వు షూటింగ్ పోతావు, నేను ఎవరితో ఆడుకోవాలి, నేను అడిగేళ్ళాలి అని అడుగుతాడు అన్నమాట. అందువల్ల ఏమంటారంటే వెళ్ళినానా చైనానా బంగారం వెళ్ళినానా అంటారన్నమాట. అందుకనే ఇక్కడ వాళ్ళు ప్రవర్తనపై తక్కువ నియంత్రణ అనేటువంటి చూపుతారు. స్వేచ్ఛ నివ్వకుండా నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకి అధిక స్వేచ్ఛనిస్తారు. సో దానివల్ల ఏమవుద్ది, ఎక్కువ స్వేచ్ఛ ఉండడం అనేది కూడా ప్రమాదకరమైంది. సో మంచి నడవడికి నేర్పడంపై పెద్ద పట్టింపు అనేటువంటిది ఉండదు. సో అందువల్ల ఎదురు సమాధానాలు చెప్తారు, అవిధేయత తిరుగుబాటు ధోరణి కలిగి ఉంటారు, సమస్యలను పరిశీలన తక్కువ పట్టుదల కలిగి ఉంటారు. ఎందుకంటే అన్ని అయిపోతుంటాయి, వీళ్ళకి డబ్బులు ఉన్నవాళ్ళు కదా వీళ్ళందరూ కూడా. సో అన్ని అయిపోతూ ఉంటాయి కాబట్టి సమస్యను పరిష్కరించడంలో పట్టుదల ఉండాలి, నేను సాధించాలనేటువంటిది ఏమి ఉండదు వీళ్ళకి. ఓకేనా, సో పాఠశాలలో సాధన కూడా, చదువు కూడా తక్కువగా ఉంటుంది, అధికంగా సమాజ వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉంటారు. అసలు ఇంకా దగ్గరకు రానివారు ఎవరిని కూడా. ఎందుకని, ఎవరైనా అంటే వీళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ గా ఉండటం, సింగిల్ ఆలోచనలు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వలన వీళ్ళు ఇంకా సమాజంలో కలిసేటువంటి మింగిల్ అవడం అనేటువంటిది జరగదు అనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ చూసుకుంటే జోక్య రహిత పెంపక శైలి. ఇక్కడ ఏమవుద్ది, అసలు ఇంకా జోక్యం ఉండదు, తమ పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు అనమాట. ఇక అసలు మొత్తం వదిలేస్తారు టోటల్ గా.
ఓకేనా. సో ఉపసంహార ధోరణి అనమాట, టోటల్ గా విత్డ్రా పొజిషన్ లో ఉంటారు వీళ్ళు. దీనివల్ల ఏమవుద్ది, అసలు పిల్లల్ని తక్కువగా స్వీకరించడం, పిల్లల ప్రవర్తన నియంత్రణ పూర్తిగా వదిలివేయటం, పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండటం ఉంటుంది. సో అసలు అధిక శాతం పిల్లల ప్రవర్తన నియంత్రించడం, వాళ్ళు ఎలాగైనా పెరగని ఎలాగైనా ఉండని. సో అలాగే పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తారు. ఎక్కువగా రోడ్ల మీద మనకి ఎవరు ముష్టి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, బెగ్గర్స్ కనిపిస్తుంటారు, వాళ్ళ దగ్గర పిల్లలు ఉంటారు. వాళ్ళు చూడండి ఎలా ఉంటారు, ఆడు వెళ్ళిపోతాడు, ఈడు ఇటుపక్క అడుక్కోవడానికి వెళ్ళిపోతే ఆ పిల్ల అటుపక్క అడుక్కోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని ఇలా చేయకూడదు తప్పు అని చెప్పి ఆయన చెప్పడు. ఈ పిల్ల ఒకవేళ ఏమైనా ఎందుకు వెళ్తున్నావే అన్నాను అనుకో, నువ్వు చేస్తుంది ఏంటని అడుగుద్ది ఆ పిల్ల. సో ఎందుకని వీళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఆటోమేటిక్ గా వాడు వీడిని క్వశ్చన్ చేయరు, వీడు వాడిని క్వశ్చన్ చేయరు. సో దీనివల్ల ఏమవుద్ది, ఇక్కడ తరచుగా ఉద్వేగ అస్థిరతలకు లోనవ్వటం, అధిక ఒత్తిడి కలిగి ఉండటం వలన నిరాశ నిస్పృహలకు లోనవటం వలన తమ పిల్లలపై శ్రద్ధ చూపలేరు. ఎందుకంటే ఇంకా వాళ్ళే ఆ పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ మీద ఎటువంటి పిల్లల మీద శ్రద్ధ చూపించాలని కానీ, లేదంటే వాళ్ళని చూడాలని కానీ, వాళ్ళని చదివించాలని కానీ, వాళ్ళని ప్రయోజకులు చేయాలనేటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. సో దీనివల్ల వెనుకబాటుతనం ఉంటది, కోపము, అవపాతము, సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా వీళ్ళు తయారవుతారు. సో మనకి 4 రకాల పెంపక శైలులు కనిపిస్తాయి. రేపు ఒకవేళ బిట్ వచ్చినప్పుడు ఈ 3 ఉదాహరణలు చెప్పుకున్నాం కదా, ఈ ఉదాహరణల ద్వారా మీరు దాన్ని అంచనా వేసి అది ఏ పెంపక శైలి కిందకు వస్తుంది అనేటువంటిది మీరు బిట్ గా రాసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే సమవయస్కుల ప్రభావం గురించి మనకి ఇక్కడ కొన్ని ఏది నిర్వచనాలు ఉన్నాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ రూబీ పార్కర్ అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు, రూబిన్, బకౌస్కీ, పార్కర్. వీళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ పిల్లలు తమకు సామీప్యంలో ఉన్న వారితో తరగతి గదిలో తమకు దగ్గరగా ఎవరుంటారో వాళ్ళతో సమవయస్క బృందాలుగా ఏర్పడతారు. అంతే కదా, మరి స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కన ఎవరుంటాడు, ఆడిని ఫ్రెండ్ చేసుకోకపోతే నన్ను ఫ్రెండ్ చేసుకుంటాడు, చేసుకోడు. సో ఇక్కడ కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆడి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో తనకు సామీప్యంలో ఉన్నటువంటి వాళ్ళని ముందుగా వాళ్ళు సమవయస్క బృందాలుగా చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పారు, రూబిన్, బకౌస్కీ అండ్ పార్కర్ అన్నమాట. ఓకేనా. సో అలాగే వీళ్ళు ఆటలు ఆడేటప్పుడు ఆటలో నియమాలు పెట్టుకుంటారు. అవి ఎలా ఉంటాయంటే అన్ని ఈడే యాక్సెప్ట్ చేస్తాడు. ఓకేనా. అవుట్ అయ్యాడు అనుకోండి, అవుట్ అవడానికి అంటుకునే ఆట ఆడతారు పిల్లలు సాధారణంగా. అంటుకునే ఆటలు అంటుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడేమంటాడు, వెంటనే ఏమంటాడు, తూచ్ అంటాడు, నా ఆట తూచ్ అంటాడు. లేదంటే నేను నాకు ఇంటర్వెల్ అంటాడు, కాసేపు అంటే రెస్ట్ అనమాట. అంటే వాడు పరిగెత్తలేక అవుట్ అవడం ఇష్టం లేక ఆడికాడే రూల్ పెట్టుకుంటాడు అనమాట. అంటే ఈ రూల్స్ అన్ని కూడా పిల్లలే తయారు చేసుకుంటారు ఎవరికి వాళ్ళు. సో ఈ నియమాలు, స్పర్ధలను పరిష్కరించుకోవటం అంటే ఏంటి, ఏదైనా గొడవలు జరుగుతాయి ఎక్కువగా వాళ్ళ మధ్యలో పెన్సిల్, రబ్బరు, పెన్ను గురించి ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే దౌర్జన్య ప్రవర్తనలతో వ్యవహరించే తీరు అంటే గిల్లేసుకోవటం, పెన్సిల్ తో పొడిచేసుకోవటం, అవతలను తోసేయటం, గిల్లేయటం, రక్కేయటం, ఇలాంటివన్నీ కూడా మరి ఈ సాంఘికీకరణ ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే పిల్లలు సమవయస్క బృందాలతో గడిపే సమయం పెరిగే కొద్దీ వాళ్ళు ఒకరి ప్రవర్తనను ఒకరు ప్రోత్సహించుకుంటారు. వాడు నా ఫ్రెండ్ రా, వీడు నా ఫ్రెండ్ రా అని చెప్పేసి తర్వాత కొంతకాలం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు గడుపుతారు కాబట్టి వాళ్ళు ఒకరినొకళ్ళు ఆనందించుకోవటం, నమూనా ప్రవర్తనల అనుకరణలు, సమవయస్క బృందాల నియమాలు, సాంఘికాలను పెంపొందించుకోవడానికి అవకాశాలు పెరుగుతాయని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈయన రూబిన్, బకౌస్కీ అండ్ పార్కర్ మనకి ఈ సమవయస్కుల గురించి చెప్పారు. ఓకేనా. సో సమవయస్కుల గురించి ఏ బిట్ వచ్చినా అక్కడ మనకి ఎవరుంటారు అంటే రూబీ, పార్కర్. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే జెండర్ అనేటువంటిది పిల్లల యొక్క స్వంత గుర్తింపుకు మరియు ఇతరుల ప్రత్యక్షాలను గుర్తించడానికి మరియు ఒకరు మరొకరి జెండర్ కు సంబంధించిన ప్రవర్తనను సాంఘికరించడానికి దోహదపడుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పాఠశాల వాతావరణం, సంస్కృతి ఎలా ఉంటుంది అక్కడ. ఇక్కడ మనం చూసుకుంటే పాఠశాల సంస్కృతి అనేటువంటి ఒక భావనని ఎవరు తీసుకొచ్చారు, విల్లార్డ్ వాలర్. విల్లార్డ్ వాలర్ ఇక్కడ ఏం చేశారు అంటే ఒక పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకం పేరు ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్. 1932లో ఈ బుక్ లో ఆయన పాఠశాల సంస్కృతి అంటే స్కూల్ కల్చర్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి పాఠశాలకు కూడా తనకంటూ ఒక సొంత సంస్కృతి ఉంటుందట. అంటే ఏంటి, పిల్లల మధ్య ప్రవర్తన కానీ సంబంధాలను కానీ నిర్మించుకునేటువంటి దశలో ఆ స్కూల్కు ఉండేటువంటి కొన్ని ఆచారాలు, ఆ స్కూల్లో ఉన్నటువంటి కొన్ని నైతిక నియమావళి ఏమైతే ఉందో ఇది పిల్లల యొక్క ప్రవర్తనని మార్పు చేస్తుంది అని చెప్పినటువంటిదే ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనేటువంటి ఈ టాపిక్ అన్నమాట. ఇది పాఠశాల సంస్కృతి అనేటువంటి ఈ భావన అక్కడ మనకి ఆ పుస్తకంలో కనిపించింది. ఎవరు రాశారు అంటే విల్లార్డ్ వాలర్. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక టాపిక్ ఉంది ఇక్కడ,
పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని చెప్పింది ఎవరు అంటే పుల్లన్ మరియు హర్ గ్రీవెన్ తెలిపారు. పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఏంటి, ఆ పాఠశాలకంటూ సొంత సంస్కృతి ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే వాళ్ళగా చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు, పుల్లన్ అండ్ హర్ గ్రీవెన్ ఏం చెప్పారు అంటే పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని చెప్పారు. ఇంకా స్కిన్నర్, సో స్కిన్నర్ ఏం చెప్పారు అనేది చూసుకుంటే ఇక్కడ స్కిన్నర్ పాఠశాలలో పిల్లల్లో అభివృద్ధి చెందిన ఏమైతే సంబంధాలు ఉంటాయో ఇవి ధనాత్మక వికాసంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి అని చెప్పారు. ఓకేనా, అంటే పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు అంటే ఏముంటాయి, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఈ సంబంధాలు డెవలప్ అయినప్పుడు వాళ్ళ యొక్క ధనాత్మక వికాసం జరుగుతుంది, అంటే పాజిటివ్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఒక మంచి ఫ్రెండ్ తో ఉంటే వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క ఆ ఇంప్రింట్స్ అన్ని కూడా పిల్లల యొక్క మైండ్ లో పడి వీడి ప్రవర్తనని మార్పు చెందించుకోవడానికి వీడు ధనాత్మకంగా వెళ్తాడు. కాబట్టి ధనాత్మక వికాసంలో ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన సంబంధాలు ఉంటాయి అని చెప్తున్నారు ఎవరు, స్కిన్నర్. ఓకేనండి. అలాగే పాఠశాల సంస్కృతి అనేటువంటి దానిలో బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యమైనది ఏది విలువైంది అనే అంశాలపై సారించేటట్లు దృష్టి సారించేట్లు చేస్తుందని పీటర్సన్ అండ్ డీల్ చెప్పారు. అంటే పాఠశాల సంస్కృతి ఏం చేస్తుందంట, బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యమైనది ఏది విలువైంది అనేటువంటి అంశాలపై దృష్టి సారించేట్లు చేస్తుంది అని చెప్పింది పీటర్సన్ అండ్ డీల్ అన్నమాట. సో ఈ రెండు మనకి అక్కడ ఈ ఏది పాఠశాల సంస్కృతి అనేటువంటి దానికి సంబంధించి మనకు వచ్చినటువంటి డెఫినేషన్స్. ఇక ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయుల అంచనాలు అంటే ఏంటి, నా పిల్లలు ఇలా చదవాలి, నా పిల్లలు ఖచ్చితంగా ఎంసెట్ లో ర్యాంక్ కొట్టాలని ఒక టీచర్ అనుకుంటాడు, నా పిల్లలు 10th లో మంచి ర్యాంక్ రావాలని ఒక టీచర్ అనుకుంటాడు. ఆయన అంచనా వేసుకున్నటువంటి దానికి తగ్గట్టుగా ఆయన టీచింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు రాణిస్తారు. ఓకేనా, సో అంటే ఆయన దగ్గర అసలు ముందే ఈయన ఏమొస్తారులే మా పిల్లలు అన్నాడు అనుకోండి, ఆ పిల్లలు వస్తారు అసలు రారు పైకి. సో మా పిల్లలు వస్తారని ఎప్పుడైతే ఈయన అంచనా వేసుకుంటాడో, ఈయన ఉపాధ్యాయుల యొక్క అంచనాలు విద్యార్థుల సాధనను ఎందుకు ప్రభావితం చేస్తాయి అంటే వీళ్ళు ఉన్నత అంచనాలు వేసుకుంటే విద్యార్థుల పనితీరు మెరుగుపరచడానికి ఆటోమేటిక్ గా పని చేస్తారు. సో ఇలా పని చేయటం వలన మంచి మెరుగైన ప్రదర్శన అనేటువంటిది కనిపిస్తుంది. దాన్నే పిగ్మేలియన్ ఫలితము అంట. పిగ్మేలియన్ ఫలితము అంటే అర్థం ఏంటి అంటే అంచనా ఎక్కువగా ఉంటే సాధన కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే పిల్లలు సాధించే ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పడమే పిగ్మేలియన్ ఫలితము. ఓకేనా, సో బడి బయట పిల్లలు అంటే మీ అందరికి తెలుసు ఓఎస్సి చిల్డ్రన్ అని పిలుస్తాం. ఏంటి, పిల్లలు బయటగా ఉండడానికి కారణం ఏంటి అంటే పాఠశాల దూరంగా ఉందని కొంతమంది మానేస్తారు, అలాగే జెండర్ ఈక్వాలిటీ గురించి కొంతమంది మానేస్తారు, అలాగే పేదరికం వలన కొంతమంది వలస వెళ్ళిపోయి కొంతమంది మ్యారేజెస్ కావడం వల్ల కొంతమంది ఉపాధ్యాయులు లేరని కొంతమంది, వీళ్ళందరూ కూడా మనకి బయట ఓఎస్సి పిల్లలుగా కనిపిస్తారు. ఓకేనండి, సో ఇది ఇక్కడ ఓఎస్సి గురించి. అలాగే అధిక వయసు అభ్యాసకులు అంటే కొంతమంది 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చినా కూడా ఫస్ట్ క్లాస్ లోనే ఉంటారు అనమాట. కారణం ఏంటి అంటే వీడు ఎల్కేజీ 2 సార్లు యూకేజీ 2 సార్లు చదివి ఫస్ట్ క్లాస్ కి వస్తాడు. వీడు వచ్చేసరికి 10th క్లాస్కి వెళ్ళేసరికి ఇక్కడ 8th లోనే వీడికి మీసాలు గడ్డాలు వచ్చేస్తాయి. 8th లో మిగిలిన పిల్లలు ఎవరికి మీసాలు గడ్డాలు కనపడకపోయేసరికి ఆడు కొంచెం దాంట్లో షై ఫీల్ అవుతూ ఉంటాడు ఆ గ్రూప్ లో. సో ఇక్కడ పిల్లలు వయసుకు తగినటువంటి తరగతిలో లేనప్పుడు మిగిలిన పిల్లలతో సర్దుబాటు చేసుకోవడంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయని, వాళ్ళ ఆలోచన శైలి, అలవాట్లు, ఆటలలో పాల్గొనటం ఇవన్నీ కూడా మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండటం వలన వాళ్ళు కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అవుతారు, వ్యాకులతకు గురవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఏ పార్ట్ లో మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసేసుకున్నాం, అర్థమైందా? సో ఇలా మనం ప్రతిరోజు ఒక టాపిక్ చెప్పుకుంటే ఉన్నటువంటి టాపిక్స్ అన్ని అయిపోతాయి. సో ఇది మీరు డైరెక్ట్ గా అకాడమీ బుక్ లోనే చదువుతున్నారు, అలాగే మనకు సిలబస్ ప్రకారమే మనం వెళ్తున్నాం. సో ఇది ఇప్పుడు మీరు ఇలా చదువుతున్నటువంటి విషయాన్ని ఇలా చదువుకుంటే మీకు గుర్తుంటుందా? ఒక బుక్ తీసుకొని దాంట్లో బిట్లుగా ఉన్నాయన్నీ చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందా చెప్పండి? సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మెటీరియల్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు మీ యొక్క ఏమైతే టైం ఉందో ఆ టైంని ఎక్కువగా రివిజన్ చేయటం, ఎక్కువగా ఈ వీడియోస్ చూడటం, అందులో ఉన్నటువంటి పాయింట్స్ నోట్ చేసుకోవడం, ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నోట్ చేసుకోండి. నేను చెప్పినటువంటి పాయింట్స్ ఎన్ని వస్తాయి, మహా అయితే 40 పాయింట్లు వచ్చి ఉంటాయి. ఈ 40 పాయింట్లో మీకు ఫస్ట్ టాపిక్ అయిపోయింది కదా, ఈ 40 పాయింట్లు ఒకసారి రివైజ్ చేసుకోండి, మరలా మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు, ఈజీగా మీకు గుర్తుంటాయి కూడా. ఓకేనా? సో ఇలా మనం ప్రతి ఒక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళదాం. మరి ఫస్ట్ వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వర్మ క్లాస్ రూమ్ ని.
ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.